కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర ఓ అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, మాకు అన్యాయం జరిగిపోతుంది, నేను క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుడిని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టాడు. అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి, డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం, షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం.